చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి రాజు సగ్రో హోమ్స్ అండి. అపార్ట్మెంట్లో బండ్లగూడలో కన్స్ట్రక్షన్ అని. సో ఇది దాదాపుగా 9 years అవుతుంది కట్టి. దీనికి సెల్లార్ లేదు, 1 BHK మొత్తం ఓపెన్ గ్రౌండ్లోనే ఉంది. లోపల చూస్తున్నాం కదా, దాదాపుగా 9 సంవత్సరాలు అవుతుంది. లోపల కన్స్ట్రక్షన్ చూడండి దారుణం ఉందో, అవి ఇరిగిపోవడము, పగిలిపోవడము, పైపు కన్స్ట్రక్షన్ వైరింగ్ ఏం లేదు, ఎలక్ట్రికల్ మొత్తం చేయించుకోవాలి, మళ్ళీ స్విచ్ బోర్డులు లోపు అంత గలీజ్గా అయిపోయినాయి చూడండి. అంత దారుణంగా ఉన్నాయి. ఆ డోర్లన్నీ ఏమంటారు, రస్ట్ రావడము, కలర్స్ అని పోవడం, డోర్లు ఖరాబ్ కావడం చూడండి. అసలు కొన్ని డోర్లు పట్టకుంటాయి పరిస్థితి. లోపల చూడండి ఎంత దారుణంగా ఉందో. సో ఎవరు వాళ్ళు చూడడానికి వచ్చినట్టున్నారు మేబీ. సో అక్కడ చూడండి, అక్కడ అంత మరి వాళ్ళు చూడడానికి వచ్చారో వాళ్ళ మనసులో తెలియదు, కానీ ఆ డోర్ క్లోజ్ చేస్తున్నారు తీస్తుంటే. సో అట్లా బయట మాత్రం బాగా, అంటే ఇది ఇంత లాన్ ఏరియా, ఇది బాగానే ఉంది. ఇదేమో 2 BHK. ఇది కూడా చూడండి పరిస్థితి ఎట్లా ఉందో. అన్ని కనెక్షన్లు పగలగొట్టడము, నల్లలు తీసేయడము, ఇదేదో స్టోర్గా వాడినట్టున్నారు వాళ్ళు మేబీ. సో అదిగా చూడండి, అసలు స్విచ్ బోర్డులు పోవడం. ఇది గ్యాస్ కనెక్షన్ అనుకుంటాను. సో పవర్ కనెక్షన్ లేవు సరిగ్గా. ఇది ఓపెన్ కిచెన్ ఉంది, కానీ ఇది కూడా వేస్ట్ ఉంది. అంటే మనం తీసుకోలేం, ఆల్మోస్ట్ ఉండలేం కూడా అందులో. సో ఇంట్లో వాళ్ళు మాత్రం ఇది ఫస్ట్ చూసి ఇన్ని డబ్బులు పోసి మనం ఒక పాతిళ్ళు కొన్నట్టు అవుతుంది కదా అన్నట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. చూడండి కనెక్షన్, ఇది ఎప్పుడో కట్టారు యాక్చువల్ కేసీఆర్ హయాంలోనే ఇవ్వాలి. మరి ఆయన కూడా ఏదో ప్రాసెసింగ్, అది లాటరీ అని లేదంటే ఆప్షన్కి పోవడం అలా ఇలా పెట్టారు, కానీ ఏమో తెలియదు. అంటే ఇట్లా కబోర్డ్స్ కొన్నిటికి లేవు, పాత కబోర్డ్లు ఇవన్నీ. చేయించుకోవాలంటే తీసుకొని చేయించుకోవచ్చు. మళ్ళీ ఒక 3 నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుంది టోటల్గా. మళ్ళీ ఇది రెనోవేట్ చేయించుకొని, డోర్లు, విండోస్ అన్నీ మంచిగా చేయించుకొని, అదిగోండి అక్కడ చిన్న చిన్న మార్క్స్ అవన్నీ, వాటర్ లీకేజ్, అదిగోండి లోపల వాష్రూము అట్లా ఉంది. అంతా మళ్ళీ క్లీన్ చేయాలి. పైప్ కనెక్షన్ పోయింది మొత్తం, అది పగలగొట్టినారు. అదంతా క్లీన్ చేసి చూడండి, అదంతా మళ్ళీ కొత్త చేయించుకోవాలంటే ఈజీగా టైం పడుతుంది. టైం అనేది పక్కన పెట్టండి, డబ్బులు మాత్రం ఆల్మోస్ట్ 3 లక్షల నుంచి 5 లక్షలు. చూసారు కదా, వాటర్ లీకేజ్ అయ్యి అంత కింద చూడండి. అదిగోండి అక్కడ మొత్తం అది ఎఫెక్ట్, స్లాబ్ నుంచి వచ్చే వాటర్ లాగేసి అలా ఖరాబ్ అయిపోయింది. అది పరిస్థితి చూడండి. ఆ కబోర్డ్లు ఉన్న కబోర్డ్లు కూడా సక్కంగా లేవు, అవి అంత దారుణంగా. 2 వాష్రూమ్లు అండి ఇవి చూడండి. ఆ వైర్లన్నీ ఉడిపోవడము, విండోస్ అన్ని పోవడము, ఆగమాగముంది కథ. ఇక అదేందో సంగతి తెలియదు, కానీ సో తీసుకుందాం అనుకుంటే మాత్రం ఆలోచన వెనక్కి తీసుకోవడం బెటరు. అంటే అది ఆప్షన్ పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత ఎట్లుంటుందో తెలియదు, అమౌంట్ ఎంతనో తెలియదు, కానీ ఆ అమౌంట్ని బట్టి కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు ఎంతో కొంత. అంటే ఎంత అమౌంట్ అనే దాన్ని బట్టి కూడా తీసుకోవాలి లేదనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, అంటే పర్లేదు. డబుల్ బెడ్రూమ్ అంటే ఒక 800 SFT ఉంది, అంత పెద్ద లేకుండా ఉంది. వెనకాల బాల్కనీ కూడా ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఆ చివరి వరకు. సో మీకు అక్కడ సపరేట్ ఒక వాల్ కన్స్ట్రక్షన్